4వ స్కందంలో 21వ అధ్యాయం చర్చించుకుంటున్నాము. అందులో ఈరోజు 21వ శ్లోకం నుంచి చర్చను ఆరంభిద్దామంట. సో ముందు మంగళాచరణ చేసుకుని స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనము 21వ శ్లోకం నుంచి చర్చించుకుందామంట. ఇప్పుడు పృథు మహారాజు తన ప్రజలకి ఇంకా అక్కడ ఉపస్థితులమైన వ్యక్తులందరికీ కూడా ఆయన ఇచ్చే సూచనలు మనం చూద్దామంట. సో ఇప్పుడు పృథు మహారాజు చెప్తున్నారు అన్నమాట ఇవన్నీ, ఈ శ్లోకాలన్నీ కూడా. రాజోవాచ సభ్యా శృణుత భద్రం వహ సాధవోయ ఇహాగతాః సత్సు జిజ్ఞాసుభిర్ధర్మం ఆవేద్యం స్వమనీషితం. సో పృథు మహారాజు ఏమంటారంటే ఇక్కడ ఉపస్థితమైన అందరి వ్యక్తులందరికీ కూడా శుభం కలుగాక. మీరందరూ మహా వ్యక్తులు, ఈరోజు గొప్ప వ్యక్తులు అందరూ ఈ యొక్క యజ్ఞంలో సమావేశమయ్యారు. మీరందరూ కూడా నా యొక్క ఈ ప్రార్థనను దయచేసి జాగ్రత్తగా వినండి. ఏ వ్యక్తి అయితే జిజ్ఞాసు, ఆయనకి జిజ్ఞాస ఉందని చాలా, అటువంటి వ్యక్తి అతని యొక్క నిర్ణయాల్ని ఉత్తమ వ్యక్తుల సమావేశంలో ఉంచాలి అని పృథు మహారాజ్ చెప్తున్నారు. సో ఇప్పుడు పృథు మహారాజ్ తన యొక్క నిర్ణయాల్ని, తన యొక్క సాక్షాత్కారాల్ని, తన యొక్క సూచనల్ని అన్నీ వ్యక్తం చేస్తారు. ఈరోజు రేపు చూద్దామంట. చాలా చాలా ముఖ్యమైన విషయాలు చెప్తారు పృథు మహారాజు. ఈరోజు తాత్పర్యం నుంచే మనం స్టార్ట్ చేయొచ్చు. చాలా ఇంపార్టెంట్ తాత్పర్యం ఇచ్చారు దీనికి ప్రభుపాదుల వారు. ఇక్కడ సాధవః అన్నారు ఈ శ్లోకంలో. సో అక్కడ ఉపస్థితమైన వ్యక్తులందరూ మహాభక్తులు. సాధవః అంటే సాధువులు. సో ఇక్కడ పృథు మహారాజు ఆయన గొప్ప వ్యక్తి. ఇలాంటి గొప్ప మహాత్ములు, గొప్ప వ్యక్తులకు ఇక్కడ అందరు ఇంకా మహా వ్యక్తులు అందరూ కూడా సమావేశమయ్యారు. ఇందులో పృథు మహారాజ్ చాలా గొప్ప వ్యక్తి అని ముందే మనం చర్చించుకున్నాము. సో అందుకనే అతనికి ఎంతోమంది అతన్ని చూసి అసూయపడే వాళ్ళు, ఆయన పట్ల వైర భావన ఉన్న వాళ్ళు కూడా ఉండవచ్చు అక్కడ. అది వాళ్ళు వ్యక్తపరచలేకపోవచ్చు. కానీ పృథు మహారాజు
ముఖ్యంగా అక్కడ ఉన్న ప్రభుపాల్ వారు రాస్తున్నారు తాత్పర్యంలో, అక్కడున్న మంచి వ్యక్తులు వారందరినీ ఉద్దేశించి, ఎవరైతే నిజాయితీ పరులో వాళ్ళందరినీ, ఎవరైతే అసూయతో కూడుకొని ఉన్నారో ద్వేషంతో, వాళ్ళని కాకుండా మంచి వ్యక్తులందరినీ ఉద్దేశించి ఇక్కడ వాక్యాలు చేస్తున్నారు. సో ఇక్కడ అతను పృథు మహారాజు ఒక గొప్పతనం మనం ఇక్కడ చూసేది ఏంటంటే, ఆయనకు మహారాజు, మొత్తం పృథ్వీకే మహారాజు శాసిస్తున్నాడు. అయినా కానీ ఆయన ఆ యొక్క భావంతో, నేను మహారాజుని అనే భావంతో ఆదేశించే విధానంగా మాట్లాడట్లేదు ఇక్కడ. ఇక్కడ ఎంతో నమ్రతాపూర్వకంగా ఆయన తన యొక్క ప్రార్థన లేకపోతే నివేదనను వ్యక్తం చేస్తున్నారు అందరి గొప్ప మహా వ్యక్తులు, సాధువులు ముందట. అతను మహారాజు కాబట్టి అతను అనుకుంటే ఆదేశాలు ఇచ్చేయచ్చు, మీరు ఇలా చేయాలంతే, పాటించాలి, లేదా నేను చెప్తున్నాను మీరు పాటించండి. కానీ అతను అలా ఆర్డర్ చేయకుండా, ఇది చాలా గొప్పతనం పృథు మహారాజ్ది. ఆయన ఎంతో నమ్రతపూర్వకంగా ఆయన యొక్క సాక్షాత్కారాల నిర్ణయాల్ని, అతను ఏం నిర్ణయించుకున్నాడు, అతను ఏం చెప్పాలనుకుంటున్నాడు, అతను ఏమి కావాలనుకుంటున్నాడు అందరూ పాటించడానికి, అది ఆయన వ్యక్తపరుస్తున్నాడు. ఎంతో నమ్రతాపూర్వకంగా వ్యక్తపరుస్తూ, ఇంకా మీ అందరి సమ్మతం దానికి కావాలన్నట్టు విధంగా ఇక్కడ ఆయన ప్రస్తుతం చేస్తున్నాడు. అసలైతే పృథు మహారాజు భగవంతుడి సాక్షాత్తు శక్తావేశ అవతారం కాబట్టి ఆయనకు సాధారణ వ్యక్తుల్లో ఉండే లోపాలు ఉండవు. భగవంతుడి కృప ద్వారా మిగతా వ్యక్తులందరూ ఇక్కడ ఉండే చాలామంది ఎంత గొప్ప వాళ్ళైనా సరే, అక్కడ ఎంతోమంది వ్యక్తులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఏవో 4 లోపాలు ఉంటాయి. ప్రతి వ్యక్తికి ఉండే 4 లోపాలు ఉంటాయి. కానీ పృథు మహారాజ్కి ఇలాంటి లోపాలు లేకున్నా కానీ అతను ఒక సాధారణ బద్ధజీవిలాగా, అతను మీరందరూ మహాత్ములు, మహా గొప్ప వ్యక్తులు, సాధువులు, సో మీ సమక్షంలో నా యొక్క ఈ యొక్క నిర్ణయాల్ని వ్యక్తపరుస్తున్నాను, మీ ద్వారా మీ యొక్క సమ్మతాన్ని నేను కోరుకుంటున్నాను అనే నమ్రతాపూర్వకంగా ఆయన వ్యక్తపరుస్తున్నాడు. ఇది పృథు మహారాజు ఒక గొప్ప తనం. అంటే ఇక్కడ పృథు మహారాజు ఒక గొప్ప రాజు అంటే మిగతా రాజులందరూ కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడవాలి. సో అలా భగవంతుడు శక్తావేశావతారంలో ఒక ఆది రాజుగా, ఒక మంచి రాజుగా ఎలా వ్యవహరించాలో మనందరికీ ఉదాహరణ ప్రస్తుతం చేయడానికి పృథు మహారాజు ద్వారా మనకు ఉదాహరణ ప్రస్తుతం చేస్తున్నారు. ఆయన యొక్క ప్రవర్తన, ఆయన యొక్క ఆచారం, ఆయన యొక్క వ్యవహారం, ఆయన మాట్లాడే విధానం, ప్రతి ఒక్కటి, ఆయన చేసే ప్రతి పని ఒక ఆదర్శమైన వ్యక్తి అన్నమాట. ఆదర్శమైన రాజు ఎలా వ్యవహరించాలో, ఎలా ఆచరించాలో పృథు మహారాజు ఆచరించి చూపిస్తున్నాడు మనకి. సో మనం ఎన్నో విషయాలు చూస్తాం ఇక్కడ. అది పృథు మహారాజు ఎంతో గొప్పవాడైనా కానీ ఆయన ఎంతో నమ్రతపూర్వకంగా ఎలా వ్యక్తపరుస్తున్నాడు, ఇంకా మొత్తం శాస్త్రాల యొక్క సారాన్ని ఆయన ఇప్పుడు వాళ్ళ ప్రజల ముందట కానీ అక్కడ ఉపస్థితమైన మహాత్ముల ముందట కానీ వ్యక్తపరుస్తాడు ఆయన సాక్షాత్కారాలని. అహం దండ ధరో రాజ ప్రజానామిహ యోజితః రక్షితా వృత్తిద స్వేషు సేతుషు స్థాపితా ప్రతక్. ఇంకేమంటారు పృథు మహారాజు, భగవంతుడి కృప కారణంగా నేను ఈ యొక్క పృథ్వీకి రాజుగా నియమితమయ్యాను. సో నేను ఈ దండను పట్టుకొని మొత్తం శాసిస్తున్నాను అందరి ప్రజల్ని ఇక్కడ. ఇంకా అలాగే అందరినీ రక్షిస్తున్నాను, వాళ్ళకి అన్ని రకాల ఆపదల నుంచి, ఇంకా వారికి అన్ని రకాల ఉద్యోగాల్ని కూడా నేనే వాళ్ళకి అందిస్తున్నాను. వారి యొక్క శక్తి, సామర్థ్యం, గుణకర్మ అనుసారంగా వారికి రకరకాల ఉపాధుల్ని నేను అందిస్తున్నాను. ఈ విధంగా ఏ విధంగా అయితే భగవంతుడు అనుకున్నాడో అదేవిధంగా ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని స్థాపిస్తున్నాను, పాలించే విధంగా చూస్తున్నాను. సో ఇలా ప్రెసిడెంటు, కింగు అంటే రాజు, ఇలా ఎవరైతే శాసించే వాళ్ళు ఉంటారో ఇది వాళ్ళకు అటువంటి హక్కు లభించింది, అధికారం లభించింది అంటే అది భగవంతుడి కృప అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. అందుకే మనం చూస్తాము, ఉదాహరణకి మన ఆచార్యుల్లో సనాతన గోస్వామి, ఆయన నవాబ్ హుసేన్ షా కింద పనిచేసేవారు మంత్రిలాగా. అప్పుడు ఆయన ఒకసారి రాజ్యంలో సేవలకు వెళ్ళకపోతే స్వయంగా నవాబ్ హుసేన్ షా వాళ్ళ ఇంటికి వస్తారు. అప్పుడు ఆయన నించొని ఆయనకు సమ్మానిస్తారు.
ఆయన ఒక రాజులాగానే సమ్మానం పలుకుతారు, ఆయనకి గౌరవాన్ని ఇస్తారు. ఆయన ఒక ముస్లిం మొహమ్మదీయుడు అయినా కానీ అతను రాజు, ఇప్పుడు రాజు ఒక పదవిలో ఉన్నాడు కనుక అతనితో ఎంతో సమ్మానపూర్వకంగానే సనాతన గోస్వామి కూడా వివరిస్తారు. సో ఈ విధంగా సారీ. కానీ ఇప్పుడు మనం చూస్తాము, ప్రస్తుతం ఉన్న కాలంలో ప్రభుపాల్ వారు రాస్తున్నారు, ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ రాజు కానీ సరైన రక్షణ ప్రజలకి కల్పించలేకపోతున్నారు. దాని కారణంగా ఈ మొత్తం వర్ణాశ్రమ ధర్మం అంతా కూడా కుప్పకూలిపోయింది. ఇప్పుడు ఎవరికి తెలియదు ఎవరు బ్రాహ్మణుడు, ఎవరు క్షత్రియ, ఎవరు వైశ్యుడు, ఎవరు శూద్ర, ఎవరికి తెలియదు సరిగ్గా. ప్రతి ఒక్కరు నేను బ్రాహ్మణి పరివారంలో జన్మించాను కనుక నేనే బ్రాహ్మణుడిని, అదే హక్కుగా ఆ హక్కుతోనే జీవిస్తున్నాను. నేను బ్రాహ్మణుడిని ఎందుకంటే బ్రాహ్మణ పరివారం, నేను శూద్రుడిని ఎందుకంటే నేను శూద్ర పరివారంలో జన్మించాను అని ఒక జన్మ ఆధారితంగా వాళ్ళు నిర్ధారించుకుంటున్నారు నేను బ్రాహ్మణుడు, వైశ్య, శూద్రుడు అని. కానీ యాక్చువల్లీ ఇది కాదనమాట పద్ధతి, వైదిక పద్ధతి. వాళ్ళ యొక్క గుణకర్మ అనుసారంగా వాళ్ళు బ్రాహ్మణుల, క్షత్రియుల, వైశ్యుల, శూద్రుల అని గుర్తించబడుతుంది గురువుల ద్వారా. దాని తర్వాత వారిని దాని తగ్గట్టుగా వాళ్ళకి శిక్షణ, తర్వాత ఉపాధి కల్పించడం జరుగుతుంది. దాని తగ్గట్టుగా వాళ్ళ కార్యాలని నెరవేరుస్తూ ఉంటారు సమాజంలో. కానీ ఇప్పుడు అది అలా జరగట్లేదు. అందుకనే సమాజంలో చాలా రకాల సమస్యలు ఉన్నాయి. అందుకని మనం చూస్తున్నాము సమాజంలో ఇప్పుడు చాలా కసాయిఖానాలు ఉన్నాయి. ఎన్నో గోవుల్ని, ఇంకా రకరకాల పశువుల్ని, మూగజీవుల్ని హత్య చేస్తున్నారు. అందు కారణంగానే రకరకాల సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయి అని కూడా ప్రభుపాల్ వారు రాశారు ఇక్కడ. తస్యమే తదనుష్ఠానాద్ యనాహుర్బ్రహ్మవాదినః లోకాస్యు కామసందోహ యస్య తుష్యతి దిష్టదృక్. మహారాజ్ పృథు ఏమంటున్నారంటే, నేను ఇలా నా యొక్క రాజుగా నా యొక్క కర్తవ్యాలను అన్నీ బాగా నెరవేర్చాను అనుకోండి, అప్పుడు నేను తప్పకుండా వైదిక శాస్త్రాల అనుసారంగా ఏదైతే సాధించాలో అది నేను సాధిస్తాను తప్పకుండా విజయాన్ని. సో ఇది భగవంతుడి యొక్క కృప ద్వారా, ఆయన సంతుష్టి ద్వారా సంభవం. ఎందుకంటే ఆయనే మొత్తం చూసేది, ప్రతి ఒక్కటి కూడా ఆయన అధ్యక్షతలోనే నడుస్తుంది. సో ముఖ్యమైనది ఏంటంటే భగవంతుడు సంతృప్తి చెందాలి. మనము కార్యాలు చేస్తే సరిపోదు ఫలాలు రావడానికి. మన యొక్క కార్యాల ద్వారా భగవంతుడు సంతృప్తి చెంది భగవంతుడి ఇచ్ఛ కోరుకుంటే ఆయన మనకి ఆ కార్యాలని ద్వారా మనం సాఫల్యం పొందేలా ఆయన మనకు ఆ యొక్క కృపను ప్రసాదించగలరు. భగవంతుడి కృప ఉంటేనే మనము ఎన్ని కార్యాలు చేసినా అందులో సాఫల్యం పొందగలం. ఓన్లీ మనం చేసే కష్టం, మనం చేసే కార్యాల ద్వారానే సాఫల్యం పొందే అవకాశం లేదు అనే విషయాన్ని ఇక్కడ పృథు మహారాజు వ్యక్తం చేస్తున్నారు. నేను నా కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నాను, కానీ ఎప్పుడైతే భగవంతుడు దాని ద్వారా సంతృప్తి చెందుతాడో అప్పుడే నేను విజయం సాధించగలను ఒక రాజుగా, శాస్త్రానుసారంగా అని పృథు మహారాజు చెప్తున్నాడు. ఇది చాలా ముఖ్యమైన ప్రిన్సిపల్. ఇలా ఎన్నో విషయాలు ఇప్పుడు చెప్పబోతున్నారు. ఇంకా యావుద్ధరేత్కరం రాజ ప్రజాధర్మేవ శిక్షయం ప్రజానాం శమలం భుంక్తే భగం చ స్వం జహాతి సహ. ఒకవేళ ఏ రాజైనా సరే తన ప్రజలకి వర్ణాశ్రమ ధర్మం గురించి సరైన శిక్షణ ఇవ్వలేదో, అలా ఇవ్వకుండా వాళ్ళ నుంచి పన్ను మాత్రమే వసూలు చేస్తున్నాడు, ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు, అలాంటి వ్యక్తి తప్పకుండా ఆ ప్రజలు చేసే పాపకార్యాల యొక్క ఫలాన్ని కూడా కొంచెం భాగాన్ని అతను కూడా అనుభవించాల్సి వస్తుంది ఆ రాజు. అంతేకాకుండా భవిష్యత్తులో కూడా ఆ రాజు దీని కారణంగా ఎన్నో రకాల కష్టాలని అనుభవించాల్సి వస్తుంది. అదే ఆయన భవిష్యత్తులో కూడా ఆయన పతనానికి కారణం కావచ్చు అనేసి ఇక్కడ పృథు మహారాజు స్వయంగా చెప్తాడు. చూసారా, ఇది సిద్ధాంతం అన్నమాట. ఇది ప్రకృతి నియమం. ఈ ప్రకృతి నియమాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి. ఒకవేళ ఒక వ్యక్తి చాలా పాపాలు జరిగే స్థలంలో ఆయన
భోజనం చేశాడనుకోండి, అప్పుడు అక్కడ జరిగిన పాపాల యొక్క ప్రభావం, దాని యొక్క ఫలం కూడా ఆయన అనుభవించాల్సి వస్తుంది. అందుకనే వైదిక పద్ధతిలో ఏంటంటే వైష్ణవులని, బ్రాహ్మణుల్ని గృహస్థులు వాళ్ళ ఇంట్లోకి ఆహ్వానించేవారు. ఆహ్వానించి రకరకాల అనుష్ఠానాలకి, అంటే రకరకాల కార్యక్రమాలకి, అంటే రకరకాల పూజలు, వ్రతాలు, ఏదైనా ఇటువంటి భక్తి కార్యాలు, ఇలాంటి ఏవైనా రకరకాల కార్యాల అనుష్ఠానాలకి, సెరమోనియల్ పెర్ఫార్మెన్సెస్, వాళ్ళ ఇంట్లో జరిగే రకరకాల ఇట్లాంటి కార్యక్రమాలకి, కొన్ని కార్యక్రమాలకి బ్రాహ్మణుల్ని, వైష్ణవుల్ని పిలిచి తర్వాత వాళ్ళకి ఆ విధంగా ప్రసాదాన్ని, భోజనాన్ని, వైష్ణవ సేవను చేసేవారు, అందించేవారు. తద్వారా ఏమవుతుందంటే ఈ బ్రాహ్మణులు, వైష్ణవులకి ఆ శక్తి ఉంది, అక్కడ ఉన్న ప్రదేశాన్ని అంతా కూడా పవిత్రం చేసే శక్తి ఉంది. సో అందుకే వైదిక పద్ధతిలో ఇలా బ్రాహ్మణుల్ని, వైష్ణవులు ఇంటికి ఆహ్వానించి వాళ్ళకి భోజనం పెట్టేవారు. అలాగనేసి వైష్ణవులు, బ్రాహ్మణులు ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పిలిచినప్పుడల్లా వెళ్ళిపోవడం తినడానికి, అది వెళ్ళకూడదు, అలా చేయకూడదు, అది వాళ్ళ కర్తవ్యం కాదు. కానీ ఎక్కడైతే ఒక మంచి కార్యక్రమం జరిగి, ఎక్కడైతే ప్రసాదం వితరణ జరుగుతుందో, ఎవరైతే ప్రసాదాన్ని ఇస్తున్నారో అక్కడికి వెళ్ళి ప్రసాదాన్ని స్వీకరించవచ్చు వైష్ణవులు, బ్రాహ్మణులు. ఎక్కడైతే ప్రసాదం డిస్ట్రిబ్యూషన్, ఎవరి ఇంట్లో అయితే ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందో అక్కడ వెళ్ళి వాళ్ళు స్వీకరించవచ్చు. అంతేగాని ఎవరింట్లో అంటే వాళ్ళ ఇంట్లో వెళ్ళి వాళ్ళు తినడానికి పిలుస్తున్నారు అనేసి అది ప్రసాదం కాకుండా అయినా స్వీకరించకూడదు. ఇవన్నీ చాలా సూక్ష్మమైన నియమాలు అన్నమాట. తత్ప్రజా భర్తృపిండార్థం స్వార్థం ఏవానుసూయవః కుర్తాధోక్షజద్ధీయస్ తర్హి మేనుగ్రహ కృతః. పృథు ఇంకా ఏమంటారంటే, మీ అందరి అంటే ప్రజలందరి, మీ అందరి ప్రజల యొక్క సంక్షేమాన్ని, దేర్ఫోర్ మై డియర్ సిటిజన్స్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ యువర్ కింగ్ ఆఫ్టర్ ఇస్ జస్ట్, మీరు అందరూ కూడా మీ రాజు యొక్క సంక్షేమంగా ఉండాలంటే, మీ రాజు కూడా సంక్షేమంగా ఉండాలంటే మృత్యు తర్వాత కూడా మీరు మీ వర్ణాశ్రమ ధర్మానుసారంగా మీ కర్తవ్యాల్ని నెరవేరుస్తూ ఉండాలి. అంతేకాకుండా దాంతోపాటే కర్తవ్య నిర్వహణ చేస్తూనే దాంతోపాటే మీరు భగవంతుడిని ఎల్లప్పుడూ మీ హృదయాల్లో స్మరించుకుంటూనే ఉండాలి. ఈ విధంగా మీరు చేస్తే మీరు మీ యొక్క మిమ్మల్ని మీరు సంరక్షించుకున్న వాళ్ళు అవుతారు. అంతేకాకుండా మీరు రాజుకి కూడా మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఆయన మృత్యు తర్వాత కూడా ఆయనకు మేలు జరుగుతుంది. సో ఇక్కడ అందుకే మీరు ఎప్పుడైనా సరే కురుతాధోక్షజ ధీయస్, అధోక్షజ ధీయ అంటే, అధోక్ష అంటే కృష్ణుడు, అంటే మీరు ఎప్పుడు మీ యొక్క ధీయ అంటే మీ యొక్క చేతన ఎప్పుడు కృష్ణ చైతన్యంతో నిండి ఉండాలి అని చెప్తున్నారు ఇక్కడ. రాజు ఏం చెప్తున్నాడు పృథు మహారాజు ప్రజలకి, మీరు అందరూ కూడా కృష్ణ చైతన్యంతో నిండి ఉంటే, అలా కృష్ణ చైతన్యంతో మీరు అన్ని రకాల వర్ణాశ్రమ ధర్మాలని నెరవేరుస్తూ ఉంటే తద్వారా మీకు మంచి జరుగుతుంది, నాకు కూడా మంచి జరుగుతుంది, నేను చచ్చిపోయిన తర్వాత కూడా నాకు మంచి జరుగుతుందని. సో ఈ విధంగా పృథు మహారాజు వాళ్ళందరికీ కృష్ణ చైతన్యం గురించి ప్రచారం చేస్తున్నారు, దాని యొక్క ప్రాముఖ్యత గురించి. ఇది ఒక బాధ్యతాయుతమైన రాజు యొక్క కర్తవ్యం, గవర్నమెంట్ యొక్క కర్తవ్యం, అందరి ప్రజలకి కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం. ఈ విధంగా ఇదే విషయాన్ని మనకి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు పృథు మహారాజు, మీరు చేసే కార్యాలు చేయండి కానీ భగవంతుడిని స్మరించుకోండి, భగవంతుడిని సంతృప్తిపరచండి అని. యత్ కరోషి యదశ్నాసి యజ్జుదోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వామదర్పణం అని కూడా మనకి భగవద్గీతలో చెప్పారు. అవునా? ఇలా మీరు ఏదైతే చేస్తున్నారో అన్నీ కూడా భగవంతుడి సంతృప్తి కోసం చేయండి కార్యాలన్నీ కూడా. నెక్స్ట్ శ్లోకం 26వ శ్లోకం. యూయం తద్ అనుమోదధ్వం పితృదేవర్షయో మలాః కర్తుశాస్తుర్ అనుజ్ఞాతుస్ తుల్యం యత్ ప్రేత్య తత్ఫలం. ఇంకా ఆయన అంటున్నాడు, అందరూ శుద్ధమైన హృదయం కలిగిన దేవతలు, పితృలు, ఇంకా ఇక్కడ ఉన్న సాధువులు అందరూ కూడా నేను ఈ చెప్పే ప్రతిపాదనను వాళ్ళందరూ కూడా సమర్థిస్తారని కోరుకుంటున్నాను.
ఎందుకంటే మృత్యు తర్వాత మనం ఏ కార్యాలు చేశామో అవన్నిటి యొక్క ఫలాలని చేసిన వ్యక్తి, ఆ చేసిన వ్యక్తిని సమర్థించిన వ్యక్తులు వాళ్ళందరూ కూడా దాని ఫలాల్ని పంచుకుంటారు. చూడండి, ఇవన్నీ చాలా సూక్ష్మతత్వాలు. దీని గురించి ఇంకా మళ్ళీ చెప్తారు ప్రభుపాద వారు, మనం చూద్దామంట మళ్ళీ తాత్పర్యాలు. సో ఈ సమయంలో ఈ విధంగా ఇప్పుడు పృథు మహారాజ్ ఏమంటారంటే, నేను కోరుకునేది ఏంటంటే అందరూ వర్ణాశ్రమ ధర్మాన్ని పాటిస్తూ భగవంతుడిని స్మరించుకుంటూ కృష్ణ చైతన్యంతో ఉండాలి, భక్తి చేసుకోవాలి, ఆయన్ని సంతృప్తిపరచాలి. సో ఇది నా ప్రతిపాదన. సో మీరందరూ కూడా దానికి సమ్మతమేనని, మీరందరూ కూడా దీన్ని సమర్థిస్తున్నారని నేను కోరుకుంటున్నాను. అదే నా కోరిక, మీరందరూ సమర్థించాలి దీన్ని. తద్వారా మనకి అందరికీ ఇద్దరికి లాభం జరుగుతుంది. ఎందుకంటే మీరు భక్తి చేసుకుంటారు, నేను భక్తి చేసుకుంటాను, ఇద్దరం భక్తి చేసుకుంటే కలిసి. తద్వారా మీ యొక్క వర్ణాశ్రమం ప్రకారం మీ కర్తవ్య నిర్వహణ చేయండి, నా కర్తవ్యం రాజుగా నేను కర్తవ్య నిర్వహణ చేస్తాను. తద్వారా మీకు మంచి జరుగుతుంది, నాకు మంచి జరుగుతుంది. సో ఈ రిలేషన్షిప్, ఇంకా ఈ కృష్ణ చైతన్యం గురించి అన్నీ కూడా వర్ణిస్తున్నారు పృథు మహారాజు. ఆయన శిక్షణ ఇస్తున్నాడు వాళ్ళందరికీ, అలాగే దాంతోపాటు ఎంతో నమ్రతాపూర్వకంగా అన్నీ వ్యక్తం చేస్తున్నాడు. మరి ఇప్పుడు మనం ఎలా చేయాలి, ఏం చేయాలంటే పృథు మహారాజు అడుగుజాడల్లో నడుచుకుంటూ ఇలాగే మనం కూడా కృష్ణ చైతన్యాన్ని అనుసరించాలి. ఇదే కదా పృథు మహారాజు కోరుకునేది, అందరూ కృష్ణ చైతన్యంతో ఉండాలని. సో ఇప్పుడు కూడా మనము ప్రస్తుతం ఈ పృథు మహారాజుని అనుసరించే మనం కూడా ఒక విధంగా కృష్ణ చైతన్యాన్ని అందరము పాటిస్తున్నాము, అందరికీ పంచుతున్నాము. సో ఎవరైనా సరే ఈ కృష్ణ చైతన్యంలో ఎవరైతే పాల్గొంటున్నారో, భక్తులుగా మారుతున్నారో, లేకపోతే ఈ కృష్ణ చైతన్యాన్ని ఇస్కాన్ని ఎవరైతే సమర్థిస్తున్నారో, సహాయం చేస్తున్నారో, సపోర్ట్ చేస్తున్నారో, సో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క కృష్ణ చైతన్య యొక్క ఫలాలు లభిస్తాయి అని ఇక్కడ ప్రభుపాద ద్వారా రాస్తున్నారు. అస్తి యజ్ఞ పతిర్నామ కేషంచిద్ అర్హ సత్తమాః ఇహామూత్ర చ లక్ష్యంతే జ్యోత్స్నావత్యః క్వచిద్ భువః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నా ప్రియమైన ఇక్కడ ఉపస్థితమైన వ్యక్తులందరూ, లేడీస్ అండ్ జెంటిల్మెన్, శాస్త్రాల వాక్యాల అనుసారంగా ఎవరో ఒక దైవం ఉన్నారనే చెప్తున్నారు. భగవంతుడు ఉన్నాడని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఆయనే మనము చేసే కార్యాలకి తగిన ఫలితాల్ని ఆయనే అందిస్తున్నాడు మనకి. లేకపోతే అలా ఒకవేళ దైవమే లేదనుకుంటే వాళ్ళు అలా అంటప్పుడు కొంతమంది వ్యక్తులు అందంగా, కొంతమంది ఇంకా చాలా శక్తివంతంగా ఈ జీవితంలో జన్మిస్తున్నారు, ఇంకో జీవితంలో కూడా మళ్ళీ వాళ్ళు అలా అందాన్ని లేకపోతే శక్తిని పొందుతున్నారు. అంటే కొంతమందికి మాత్రమే శక్తి, కొంతమందికి మాత్రమే సౌందర్యం, అలా ఎందుకు లభిస్తుంది? ప్రతి ఒక్కరికి సమానంగా ఎందుకు లభించట్లేదు? అంటే దైవము, భగవంతుడు, దైవ నిర్ణయం, భగవంతుడు సరైన ఫలితాలని ఎవరికి ఎక్కడ ఎంత ఇవ్వాలో వాళ్ళకి అలా ఇస్తున్నారు ఒక్కొక్కరికి. అందుకనే ప్రతి ఒక్కరికి డిఫరెంట్గా ఉందన్నమాట. సో ఈ విధంగా మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రభుపాద ద్వారా రాస్తున్నారు, చాలా విషయాలు రాశారు తాత్పర్యంలో, పెద్ద తాత్పర్యం ఇది, కొన్ని విషయాలు చెప్తున్నాను మీకు. సో ఈ విధంగా ఒకటి ఏంటంటే అన్నీ భగవంతుడు మనం చేసే కార్యాల అనుసారంగా మనకు ఫలితాలను అందిస్తున్నారు. సో మనం ఎలాంటి కార్యాలు చేయాలనేది వర్ణాశ్రమ ఆధారంగా మనము ఎటువంటి గుణకర్మలు ఉన్నాయో దాని ప్రకారంగా మన కార్యాలని నిర్వహించాలి. కానీ ఇప్పుడున్న ప్రస్తుతం పరిస్థితుల్లో ఏంటంటే అందరూ ఇప్పుడు బ్రాహ్మణులు, క్షత్రులు, వైశ్యులు, శూద్రులు ఉన్నారు, కానీ వాళ్ళ యొక్క అసలైన సంస్కృతిని మర్చిపోయారు. పేరుకు మాత్రమే వాళ్ళు ఉండిపోయారు. ఇంకా వాళ్ళు జన్మ హక్కుతో మేము వైశ్యులము, మేము శూద్రులము, మేము బ్రాహ్మణులు, మేము క్షత్రులము అని ఉంటున్నారు. కానీ వాళ్ళ కర్తవ్యం ఏంటి అనేది మర్చిపోయారు. వాళ్ళు ఏదో పేరుకు మాత్రమే ఈ విధంగా నేను ఈ కులానికి, ఈ మతానికి చెందినవాడిని అనుకుంటున్నారు. కానీ అసలు దీని లక్ష్యం ఏంటి? లక్ష్యం ఏంటంటే భగవంతుడు విష్ణువుని, కృష్ణుడిని సంతృష్టిపరచడం మన యొక్క కార్యాల ద్వారా, మన చేసే కార్యాల ద్వారా. ఆ విషయాన్ని మర్చిపోయారు. ఇది ఇప్పుడున్న సమాజంలో ఉన్న పరిస్థితి. సో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే స్వనుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధిం హరితోషణం
హరితోషణం, హరిని సంతుష్టిపరచడమే మనము చేసే వర్ణాశ్రమ ధర్మాల వల్ల, కార్యాల వల్ల అంతిమ లక్ష్యం అదే చేయవలసింది. ఉత్తమ ఉదాహరణ మనకి అర్జునుడి ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన క్షత్రియుడిగా ఆయన యొక్క కర్తవ్య నిర్వహణ చేశాడు, ఆయన యుద్ధం చేశాడు, భగవంతుడిని సంతృప్తిపరిచాడు. అవునా? ఆయన యుద్ధం చేసి యుద్ధం ద్వారా భగవంతుడిని సంతృప్తిపరిచాడు. సో అలా మనము మన యొక్క కార్యాల ద్వారా భగవంతుడిని సంతృప్తిపరచవచ్చు. అది ఎలా మనకు తెలుస్తుందంటే భగవంతుడు అక్కడ స్వయంగా అర్జునుడికి చెప్పాడు. సో భగవంతుడు కానీ భగవంతుడి యొక్క ప్రతినిధి వారి యొక్క అధ్యక్షతలో, వారి యొక్క మార్గదర్శనంలో మనం కార్యాలు చేసి వారిని సంతృప్తిపరిస్తే తద్వారా మనం భగవంతుడిని సంతృప్తిపరచవచ్చు. ఇది చాలా సులువైన విధానమని ఇక్కడ మనకు ఆచార్యులు చెప్తున్నారు. అందుకనే ఇంకొకటి అజ్ఞాత సుకృతి అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దాన్ని ఇక్కడ బాగా చెప్తారు. కొంతమంది అంటారు అన్నీ కూడా ఏదో బై ఛాన్స్ జరుగుతున్నాయని, కానీ అలా కాదు. అంత అజ్ఞాత సుకృతి అంటే ఎవరో వ్యక్తులు వాళ్ళకు అజ్ఞాతంలో తెలియకుండానే సుకృతి కొన్ని మంచి కార్యాలు, పుణ్యకార్యాలు చేశారు. మంచి పనులు చేయడం ద్వారా వాళ్ళకు కొన్ని మంచి ఫలాలు ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నారు ఈ జన్మలో. సో ఇవన్నీ కూడా అజ్ఞాతంలో జరిగినా కానీ అవన్నీ కూడా ఇప్పుడు అనుభవిస్తున్నారు వాళ్ళు ఫలాల్ని. ఇది అతనికి తెలియకుండా జరుగుతుంది, అజ్ఞాతంలో ఆయన పుణ్యకార్యాలు చేస్తున్నారు. కానీ ఇవన్నీ కూడా ప్లాన్డ్ కొన్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణుడు ఒక సాధారణ వ్యక్తిగా మనిషిలాగా అవతారం తీసుకుంటున్నారు. అతను చైతన్య మహాప్రభు రూపంలో ఆయన అవతారం తీసుకొని ఇక్కడ వచ్చారు. లేకపోతే అప్పుడప్పుడు ఆయన తన యొక్క ప్రతినిధిని పంపిస్తారు, గురువుల్ని, ఆచార్యుల్ని, శుద్ధ భక్తుల్ని. సో ఇవన్నీ కూడా భగవంతుడు ఆలోచించి అంటే ప్లాన్ చేసుకొని ఇవన్నీ చేస్తున్నారు. అవతారం తీసుకోవడం కానీ, తన ప్రతినిధుల్ని పంపించడం కానీ. అవునా? సో వీళ్ళందరూ ఏం చేస్తారంటే వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తారు భగవంతుడి గురించి. తద్వారా ఒక వ్యక్తి ఎవరైతే బద్ధజీవి ఉన్నాడో, బద్ధజీవి, ఆ బద్ధజీవికి ఇలా భగవంతుడు కానీ భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడి యొక్క సాంగత్యం లభించే అవకాశం కలుగుతుంది. తద్వారా వారి యొక్క సాంగత్యం ద్వారా వాళ్ళు మళ్ళీ కృష్ణ భావనామృతం వాళ్ళలో జాగృతమై మళ్ళీ వాళ్ళు కృష్ణ చైతన్యంలోకి వచ్చేసి ఈ భౌతిక బంధనం నుంచి వాళ్ళు ముక్తులయ్యే అవకాశం వాళ్ళకి లభిస్తుంది. సో అందుకనే భగవంతుడు అన్నాడు, మీరు మీ అన్ని ధర్మాలని త్యాగం చేసేసి నాకు శరణాగతులైపోండి, మీ పాపాలన్నీ నేను తొలగించేస్తాను. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ అని అన్నారు. సో ఈ యొక్క వ్యక్తి ఈ విధంగా భగవంతుడికి ఎలా శరణాగతుడు అవ్వగలడు అంటే ఇప్పుడు ఆయనకున్న అవకాశాన్ని ఉపయోగించుకొని అతను అలా ఒక శుద్ధ భక్తుడు గురువు యొక్క సాంగత్యాన్ని పొంది ఆయనకు శరణాగతులయ్యి, ఆ విధంగా లేకపోతే భగవంతుడికి డైరెక్ట్గా ఆయన అవతారాలు ఉంటే శరణాగతులయ్యి, ఇక్కడ పృథు మహారాజు ఉన్నాడు ఆయనకు కూడా శరణాగతులయ్యి. సో ఈ విధంగా మనము మన జీవితాల్ని సార్థకం చేసుకోవచ్చు. మనోరుత్థానపాదస్య ధ్రువస్యాపి మహీపతే ప్రియవ్రతస్య రాజర్షేర్ అంగస్యాస్మాత్ పితుః ఈదృశానామతాన్యేషాం అజస్య చ భవస్య చ ప్రహ్లాదస్య బలేశాపి కృత్యం అస్తి గదాభృత. సో ఇక్కడ ఇప్పుడు ఏం చెప్తారంటే ఇదంతా నేను చెప్పేది అంటే పృథు మహారాజ్ చెప్తున్నారు, ఇదంతా చెప్పేదంతా కూడా వేదాల్లో ఉంది, వేదశాస్త్రంలో వర్ణించబడింది. అంతేకాకుండా మహా జనులు, గొప్ప వ్యక్తులు వారి యొక్క వ్యక్తిగత జీవితంలో వీటిని వాళ్ళు పాటించి ఆచరించి మనకు ఒక మంచి ఉదాహరణను ఆల్రెడీ ప్రస్తుతం చేశారు. ఎలాగంటే మనువు, ఉత్తానపాద, ధ్రువ, ప్రియవ్రత, ఇంకా మా తాత అయిన అంగ మహారాజు, వీళ్ళందరూ కూడా చాలా గొప్ప వ్యక్తులు. ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతోమంది గొప్ప వ్యక్తులు, సాధారణ వ్యక్తులు అందరూ కూడా, ఇంకా మహారాజు ప్రహ్లాద, బలి, వీళ్ళందరూ కూడా ఇలాంటి నాస్తిక పరివారంలో పుట్టిన వాళ్ళు కూడా. కానీ వీళ్ళందరూ గొప్ప భక్తులు. అసుర పరివారంలో పుట్టిన మహారాజు ప్రహ్లాద, ఇంకా బలి మహారాజు, వీళ్ళందరూ కూడా భగవంతుడిని
నమ్మారు, భగవంతుడు ఉన్నాడు అనే విషయాన్ని విశ్వసించి ఈ భగవంతుడి నమ్మిన గొప్ప భక్తులు. సో ఇంతకుముందు చెప్పారు కదా, ముందు శ్లోకంలో భగవంతుడు అనేవాడు ఉన్నాడు, ఆయన్నే మనకి అన్నీ నిర్ణయిస్తారు, ఫలితాలను అందిస్తున్నారు. మనం చేసే కార్యాలకి తగ్గట్టుగా సంతృప్తి చెందినప్పుడు, లేకపోతే ఆయన మనకి కార్యాలకు ఏ ఫలితం దొరకాలో అది వివరిస్తున్నారు మనకి. దానికి మెయిన్ భగవంతుడు, దైవం అని. సో ఈ విషయాన్ని నేను ఒక్కటి చెప్పట్లేదు, వేదాలు చెప్తున్నాయి, మన ఎంతో గొప్ప మహాజనులు, ఆచార్యులు అందరూ చెప్తున్నారు, మహాభక్తులు అని చెప్తున్నారు. సో గురువు అనే శబ్దానికి నిర్వచనం ఇక్కడ ఇచ్చారు. ద వర్డ్ గురువు రెఫర్స్ టు వన్ హూ గివ్స్ ప్రాపర్ డైరెక్షన్. గురువు అనే వ్యక్తి అందరికీ సరైన మార్గదర్శనం చేస్తాడు. ఎలా? వేదశాస్త్రాల అనుసారంగా ఆయన సరైన మార్గదర్శనం చేస్తాడు. ఇంకా ఎలాగైతే పూర్వపు ఉన్న మహాజనులు ఆచరించారో వాళ్ళ ఉదాహరణను అనుసరిస్తూ ఆయన మార్గదర్శనం చేస్తాడు. ఇక్కడ పృథు మహారాజు నుంచి అది మనం నేర్చుకోవచ్చు. ఆయన వేదశాస్త్రాల నుంచి, ఇంకా పూర్వం రాజులు, ఇంకా మహాజనులు అనుసరించిన జీవన విధానం ద్వారా ఆయన శిక్షణల్ని ఇక్కడ వీళ్ళ ప్రజలందరికీ అందిస్తున్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక గురువుగా ఆయన వ్యవహరిస్తున్నాడు పృథు మహారాజు. సో ఈ మహాజనులు ఎవరు అంటే మనకు తెలుసు, 12 మంది మహాజనులు ఉన్నారు, 12 మహాజనులు. బ్రహ్మ, శివుడు, నారదముని, మనువు, కుమార, ప్రహ్లాద, బలి మహారాజు, యమరాజు, భీష్మ, జనక, శుకదేవ్ గోస్వామి, ఇంకా కపిలముని. సో నెక్స్ట్ 30 శ్లోకం చూద్దామంట. దౌహిత్రాదింద్రితే మృత్యో శోచయాన్ ధర్మ విమోహితాన్ వర్గస్వర్గాపవర్గానాం ప్రాయేనైకాత్మ్యహేతున. ఇంకా ఇక్కడ పృథు మహారాజు తన తండ్రి అయిన వేణ మహారాజు గురించి కూడా చెప్తున్నారు. ఎంతో అంటే వేణ మహారాజు ఎవరైతే మృత్యు యొక్క మనవడో, ఇలాంటి వాళ్ళు కొంతమంది నాస్తికులు, వాళ్ళకి ధర్మం అనే విషయం గురించి తెలియని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మాత్రం ధర్మం గురించి వాళ్ళు విమోహితం అయిపోయి ఉన్నారు. అంటే మీరు వేణ మహారాజుని లెక్క చేసుకోకండి, ఎందుకంటే ఆయన నాస్తికుడు, ధర్మం గురించి తెలియనివాడు, ధర్మం గురించి ఆయన మోహితుడైపోయాడు. సో ఇలాంటి వాళ్ళని వదిలేసి మిగతా వాళ్ళ గొప్ప వ్యక్తులందరూ కూడా ఇంతకుముందు చెప్పిన విధంగా, ఇంతకుముందు చెప్పారు కదా ఎన్నో పేర్లు, వాళ్ళందరూ కూడా ఈ విషయం మీద సర్వంగా అంగీకరించారు. అందరూ అంగీకారం ఈ విషయం మీద. ఏం విషయం మీద? మనకు ఏవైతే మనం పొందుతున్నామో ధర్మాన్ని అందించింది, మన ఆర్థిక అభివృద్ధి కానీ, మనం ధర్మాన్ని అనుసరించడం కానీ, ఆర్థిక అభివృద్ధి కానీ, ఇంద్రియ తృప్తి కానీ, మోక్షం కానీ, అంటే ధర్మ అర్థ కామ మోక్ష, ఇంకా స్వర్గాలకు వెళ్ళాలనుకున్నా కానీ ఇవన్నీ కూడా భగవంతుడు మనకు ప్రసాదిస్తేనే మనకు లభిస్తుంది. ఇవన్నీ భగవంతుడే మనకు ప్రసాదిస్తున్నారు అనే విషయాన్ని అందరూ మహాజనులు, గొప్ప వ్యక్తులు అందరూ ఈ విషయాన్ని అంగీకరించారు. ఒక వేణరాజు తప్ప, నా తండ్రి తప్ప అని పృథు మహారాజు ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నాస్తికులు, వేణరాజు వంటి నాస్తికులు ఇప్పుడు కూడా చాలామంది ఉన్నారు. ఇటువంటి వాళ్ళు ఏంటంటే భగవంతుడు ఉన్నాడు, ఈ భగవంతుడే ధర్మాన్ని, అర్థాన్ని, మోక్షాన్ని, ఇంద్రియ తృప్తిని, అన్ని మనకు సౌకర్యాల్ని, స్వర్గాన్ని అన్నీ కూడా మనకు అందిస్తున్నాడు, భగవంతుడే అందిస్తున్నాడు అనే విషయాన్ని వీళ్ళు నమ్మరు నాస్తికులు. వీళ్ళు ఏమంటారంటే ఈ ధర్మము ఇవన్నీ కూడా అసలు ఏదో కొంతమంది కల్పితంగా సృష్టించినవి, ఇది భగవంతుడే లేడు, ఇంకా ధర్మం ఎక్కడి నుంచి ఆయన సృష్టిస్తాడు. సో ధర్మము ఇవన్నీ కూడా ఏంటంటే ఏవో కొన్ని అలా అందరూ బాగా బతకాలి, నిజాయితీగా బతకాలి అనేసి ఇటువంటి ధర్మాన్ని సృష్టించారు. అంతేకాకుండా సమాజంలో శాంతి భద్రతగా నెలకొల్పాలనేసి ఇలాంటి కొన్ని ధర్మాల్ని సృష్టించారు. భగవంతుడు అనే విషయాన్ని సృష్టించారు వ్యక్తులు. కానీ అసలైతే భగవంతుడు ఈ ధర్మం అంటే ఏమీ లేవు. మీరు కనుక నిజాయితీతో అన్ని నైతిక విలువల్ని పాటిస్తూ జీవిస్తే సరిపోతుంది. ఏ భగవంతుడిని ఆరాధించాల్సిన అవసరం లేదు, ఇంక ఏ ధర్మాన్నో పాటించాల్సిన అవసరం లేదు అని కొంతమంది నాస్తికులు ఇటువంటి ప్రవచనాల్ని ప్రచారం చేస్తూ ఉంటారు. వీళ్ళు నాస్తికులండి. సో ఒకవేళ ఇప్పుడు మనకు ప్రభుపాద వాళ్ళు లాజిక్ ఇస్తున్నారు ఇక్కడ, ఒకవేళ మీరు అలా భగవంతుడు ఉన్నాడు అనే విషయాన్ని స్వీకరించకపోతే, అంటే ఈ ధర్మం విషయంలో కానీ, మృత్యు విషయంలో కానీ,
మరి అలాంటప్పుడు మీరు ఇద్దరు వ్యక్తులు ఒకటే రకమైన నైతిక విలువలతో అన్ని కార్యాలు ఒకే విధంగా చేసినా వేరువేరు ఫలితాలు ఎందుకు వస్తున్నాయి మరి వాళ్ళకి? దీనికి మీరు సమాధానం చెప్పగలరా? ఇద్దరు వ్యక్తులు పొద్దున రాత్రి ఒకేలాగా పనిచేస్తున్నారు, అయినా కానీ వాళ్ళిద్దరికీ ఫలితాలు వేరుగా వస్తున్నాయి, ఎందుకు మీరు చెప్పగలరా? సో అందుకనే పృథు మహారాజ్ ఇక్కడ చెప్పేది ఏంటంటే మనకి ఏ ఉద్దేశించి చెప్తున్నారంటే, ఎంతోమంది వ్యక్తులకి గొప్ప ఐశ్వర్యవంతమైన పరివారంలో పుట్టినా కానీ అలాంటి కొంతమంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ధనికులు, అయినా కానీ వాళ్ళ జీవితంలో ఆనందం లేదు, వాళ్ళు ఆనందంగా ఉండలేకపోతున్నారు. ఎందుకో? ఒకవేళ ఒక్కొక్కసారి కొంతమంది పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, డాక్టర్ ఎంతో మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఆ డాక్టర్ ఎంత గొప్ప వైద్యం చేసినా కానీ ఆ పేషెంటు చచ్చిపోతాడు. ఎందుకు చెప్పగలరా మీరు? ఎంతో మంచి నౌకలో ప్రయాణించిన అప్పుడప్పుడు అది అంటే మంచి నౌక అయినా అది మునిగిపోతుంది. మీరు చెప్పగలరా ఎందుకు అలా జరుగుతుంది? టైటానిక్ ఒక నౌక ఉండేది, పెద్ద షిప్. దాన్ని ఫస్ట్ జర్నీలోనే అది మునిగిపోయింది. దాన్ని అనేవారు టైటానిక్ సృష్టించినప్పుడు, తయారు చేసినప్పుడు, భగవంతుడు కూడా దీన్ని అన్సింకబుల్, గాడ్ ఆల్సో కెనాట్ సింక్ ద షిప్ అని, భగవంతుడు కూడా దీన్ని సముద్రంలో ముంచలేడు, మునిగిపోదు, ఇది భగవంతుడు తలుచుకున్న ఈ యొక్క నౌక సముద్రంలో మునిగిపోదు అని చాలా గొప్పగా చెప్పారు. కానీ దాని మొదటి ప్రయాణంలోనే అది మునిగిపోయింది. ఎందుకు మరి అలా జరిగింది? సో ఇలాంటి ప్రశ్నలకి జవాబు మీరు ఎప్పుడు అర్థం చేసుకోగలరంటే, ఫలితాలు మన యొక్క ఆలోచనలు, మన యొక్క కార్యాలు, మన యొక్క కష్టం ద్వారా ఫలితాలు రావు. అదొక్కటే కారణం కాదు, దానికన్నా గొప్ప కారణం, అసలైన కారణం, మూల కారణం వచ్చేసి భగవంతుడు. ఆయన తలుచుకున్నప్పుడే మనకు సరైన ఫలితాలు దక్కుతాయి, లేకపోతే లేదు. ఎందుకు ఒకరికి ఇలాంటి ఫలితం వస్తుంది, ఇంకొకరికి ఇంకోలాగా ఫలితం వస్తుంది అంటే భగవంతుడు వాళ్ళకి అలాంటి ఫలితాలు ఇస్తున్నారు. అరే ఇద్దరు ఒకేలా పనిచేస్తున్నారు కదా, ఇద్దరికి ఒకేలాగా రిజల్ట్ రావాలి కదా. ఇప్పుడు ఇద్దరు ఒకేలాగా పనిచేస్తున్నారు, కానీ వారి యొక్క కర్మ, పూర్వ జన్మలో వాళ్ళు చేసిన కార్యాలు, కర్మలు, పాపలు, పుణ్యాలు మీకు తెలుసా? తెలియదు, భగవంతుడు తెలుసు. దానికి తగ్గట్టుగానే ఈరోజు ఆయన వాళ్ళకి ఫలితాలు ఇస్తారు. సో ఇవన్నీ కూడా మనం ఈరోజు ఏ సక్సెస్ సాధించినా, ఎంత విజయం సాధించినా, మనం ఎంత కష్టపడి ఏ విజయం సాధించినా కదా, దానికి మనము అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం పృథు మహారాజ్ చెప్పేది ఏంటంటే, భగవంతుడు మనకు అది అందించారు, మన పైన కృప చూపించారు. అందుకనే మనం ఈరోజు ఆ విజయాన్ని సాధించగలిగాము. అదేదో మన స్వయం కృషితో కాదు. స్వయం కృషి ఉంది, అందులో మనం కృషి చేసాం దానికోసం, కానీ మనం కృషి చేసినంత మాత్రాన మనకి ఆ ఫలితం దక్కట్లేదు. భగవంతుడు తలుచుకుంటేనే ఆ ఫలితం దక్కుతుంది. కృషి చేసింది ఒక కారణమే, కానీ దానికన్నా ముఖ్యమైన కారణం భగవంతుడి యొక్క అనుమతి, భగవంతుడి యొక్క శాంక్షనింగ్, భగవంతుడి యొక్క కృప. అదే ఇక్కడ పృథు మహారాజు ప్రజలందరికీ చెప్తున్నారన్నమాట. అక్కడ ఇప్పుడు ఇంకా మంచి మంచి విషయాలు చెప్తారు పృథు మహారాజు. యత్పాద సేవాభిరుచిస్తపస్వినాం అశేష జన్మోపచితం మలం ధియః సద్యక్షిణోత్యన్వహమేదతి సతీ యథా పదాంగుష్ట వినిశ్రిత సరిత్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎవరికైతే భగవంతుడి పాదపద్మాలకు సేవ చేయాలనే కోరిక ఉంటుందో, అటువంటి భావన ఉంటుందో, అటువంటి వాళ్ళు by inclination to serve the lotus feet of Supreme Personality of Godhead, suffering humanity can immediately cleanse that dirt. సో ఇలాంటి భావన ద్వారా ఎన్నో కష్టాలు అనుభవిస్తున్న ప్రజలందరూ కూడా, ఇప్పుడు మీరు చాలా కష్టాలు అనుభవిస్తున్నారు ప్రజలందరూ, ఎందుకంటే రకరకాల అనర్థాలు ఉన్నాయి, మీ మనసంతా కలుషితం అయిపోయి ఉంది, అందుకనే రకరకాల కష్టాలు అనుభవిస్తున్నారు. కానీ మీరు ఒకవేళ భగవంతుడికి సేవ చేసుకోవాలనే సద్భావన మీలో పుట్టుకొచ్చిందంటే భగవంతుడి పాదపద్మాలకి, అది మన కల్మశాలనంతా కూడా, మన మనస్సులో ఉన్న కల్మశాలన్నీ కూడా తొలగించేస్తుంది, శుద్ధపరిచేస్తుంది మనస్సుని. ఎలాగైతే గంగాజలం ఏదైతే భగవంతుడి పాదపద్మాలని స్పర్శించి వస్తుందో, అది వెంటనే
అందరినీ శుద్ధపరుస్తుందో అలాగే మన మన ఈ కృష్ణ చైతన్యం కూడా మన మనస్సుని సంపూర్ణంగా శుద్ధపరుస్తుంది. సో ఇది గంగాజలము చాలా శుద్ధమైంది. ప్రభుపాదుల వారు ఒక ఉదాహరణ ఇస్తున్నారు. ఎవరైనా గంగాజలంలో ప్రతిరోజు స్నానం చేస్తే వాళ్ళకి ఏ రోగాలు రావని. సో ఒక బ్రాహ్మణుడు కలకత్తాలో ఉన్న అతను ఎప్పుడు కూడా ఏ వైద్యాన్ని స్వీకరించలేదంట, ఏ మందులు వైద్యం వాడలేదంట. ఆయనకి ఏ రకమైన శారీరక సమస్యలు ఉన్నా రోగాలు ఉన్నా వెళ్ళి గంగలోనే స్నానం చేసేవారు ప్రతిరోజు. ఇంకా గంగా నీళ్ళని తాగేవారట. రోగం వస్తే గంగా నీళ్ళని తాగేవారంట. దాని ద్వారా ఆయనకి కొంత సమయంలోనే అన్ని రోగాలు తొలగిపోయాయంట. ఇంత శక్తివంతమైంది గంగాజలం. సో ఇది గంగాజలానికి ఇంత గొప్పతనం ఎందుకు ఉంది అంటే అది భగవంతుడి పాదపద్మాల్ని స్పర్శించింది కనుక అటువంటి పవిత్రత, అటువంటి శక్తి గంగాజలాలకి వచ్చింది. అలాగే ఎవరైనా సరే భగవంతుడి పాదపద్మాలకి సేవ చేసుకుంటే, ఆ సేవ చేసుకోవాలని కోరుకుంటే, సేవలో యుక్తమైపోయి ఉంటే, లేకపోతే కృష్ణ చైతన్యంలో స్వీకరిస్తే అతను వెంటనే తన యొక్క మనస్సులో, హృదయంలో ఉన్న అన్ని రకాల కల్మషాలన్నీ కూడా, ఎన్నో జన్మల నుంచి పేరుకుపోయిన కల్మషాలన్నీ కూడా తొలగిపోతాయి. అది కృష్ణ చైతన్యంలో ఉన్న శక్తి. సో ఎవరైతే భగవంతుడి ప్రతినిధిగా ఉన్నారో గురువు, ఆయనకు మనం శరణాగతం అవ్వాలి. ఎందుకంటే ఆయన దీక్షా సమయంలో మనలో ఉన్న అన్ని కల్మషాలని, పాపాలని తొలగించేస్తారు. ఈ విధంగా అది శిష్యుడు గురువు యొక్క ఆదేశాలని బాగా పాటిస్తే అప్పుడు ఆయన ఎల్లప్పుడూ కూడా భౌతిక కల్మషాల నుంచి ముక్తుడై శుద్ధావస్థలో ఉంటాడు. కానీ దీనికి డిసైపుల్ అంటే శిష్యుడు గురువు యొక్క ఆదేశాలని బాగా పాటించాలి. అప్పుడే ఇది జరుగుతుంది. వినిర్ధుతాశేష మనోమలః పుమాన్ అసంగ విజ్ఞాన విశేష వీర్యవాన్ యదంగ్రిమూలే కృతకేతన పునర్ న సంశ్రుతిం క్లేశవహాం ప్రపద్యతే. ఎప్పుడైతే ఒక భక్తుడు భగవంతుడి యొక్క పాద పద్మాలకి శరణాగతుడు అవుతాడో అప్పుడు ఆయనలో ఉన్న అన్ని రకాల మనోకల్పిత భావనలు అన్నీ కూడా మటుమాయమైపోతాయి. ఇంకా సంపూర్ణంగా ఆయన వైరాగ్యాన్ని వ్యక్తం చేస్తాడు. అంటే ఆయన అజ్ఞానం అంతా తొలగిపోతుంది. అంటే మొత్తం సరైన జ్ఞానం కలుగుతుంది. ఇంకా వైరాగ్యం కూడా పెంపొందుతుంది ఆయన యొక్క వ్యక్తిలో, ఆ భక్తుల్లో. ఇదంతా కూడా భక్తి యోగ ద్వారానే సంభవం. భక్తి యోగ బాగా చేసుకుంటే సంభవం. ఈ విధంగా భగవంతుడు ఎవరైతే అన్నిటికీ మూలమో ఆయన శరణు ఎప్పుడైతే భక్తుడు తీసుకుంటాడో అతను మళ్ళీ యొక్క భౌతిక ప్రపంచంలో ఎక్కడైతే 3 రకాల కల్మషాలు ఉన్నాయో, ఈ 3 రకాల 3-fold మిజరీస్, ఇటువంటి 3 రకాల క్లేశాలు ఉన్న ఈ యొక్క భౌతిక ప్రపంచంలోకి మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. సో భక్తి ఎవరైనా బాగా భక్తి చేసుకుంటే వైరాగ్యం, జ్ఞానం ఇవి 2 ఫ్రీగా లభిస్తాయి అన్నమాట. మీరు సపరేట్గా ఎలాగ నేను వైరాగ్యాన్ని పెంపొందించుకోవాలి, ఎలా నేను వైరాగిగా మారాలని కష్టపడాల్సిన అవసరం లేదు. నేను అసలైన జ్ఞానాన్ని ఎలా పొందాలి అనేసి కష్టపడాల్సిన అవసరం లేదు. మీరు సరిగ్గా భక్తి యోగ పాటిస్తే చాలు వైరాగ్యం, జ్ఞానం మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నమాట. సో ఎందుకంటే మనకు అదే కావాలి కదా, సరైన జ్ఞానం భగవంతుడి గురించి, అంతేకాకుండా ఈ యొక్క భౌతిక ప్రపంచం నుంచి వైరాగ్యం. అప్పుడే మనం భగవద్ధామానికి తిరిగి వెళ్ళగలం. సో ఇది భక్తి ద్వారా సంభవం. ఈ విధంగా అసలైన జ్ఞానం అంటే భౌతికం ఏంటి, ఆధ్యాత్మికం ఏంటి అనే విషయాన్ని తెలుసుకోవడం, దాని తర్వాత ఈ అసలైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, అసలు నేను ఆత్మని అనే విషయాన్ని అర్థం చేసుకున్నావు అంటే నువ్వు బ్రహ్మభూత ప్రసన్నాత్మ స్థాయికి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి నువ్వు నెక్స్ట్ విజ్ఞానం అంటే భగవంతుడిని అర్థం చేసుకున్నావు అనుకో, అది విజ్ఞాన విశేష. ఆ భగవంతుడిని అర్థం చేసుకొని భక్తి చేసుకుంటావు. తద్వారా భక్తి చేసుకొని భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోవచ్చు. ఇదన్నమాట. సో జ్ఞానం అంటే జస్ట్ అర్థం చేసుకోవడం, నేను ఆత్మ అని. విజ్ఞానం అంటే అసలు భగవంతుడు ఎవరు, భగవంతుడికి నాకు సంబంధం ఏంటి అని అర్థం చేసుకొని భగవంతుడి భక్తిలో నియుక్తమైపోవడం. ఈ విధంగా భక్తి చేసుకొని ఒక వ్యక్తి తన ఆధ్యాత్మిక జీవితంలో బాగా ప్రగతి సాధించవచ్చు. ఈ కర్మజ్ఞాన, ఇంకా లేకపోతే జ్ఞానయోగ, కర్మయోగ, జ్ఞానయోగ, ధ్యానయోగ ఇవన్నిట్లో మీరు ఎంత ప్రగతి సాధిస్తున్నారో చెప్పలేము సరిగ్గా. కానీ భక్తి యోగలో మాత్రం మీరు ఖచ్చితంగా
మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు, మీరు ప్రగతి సాధిస్తున్నారు అని అర్థం చేసుకోవచ్చు. ఎలాగంటే ఒక వ్యక్తి ఆకలితో ఉన్నప్పుడు ఆహారం తీసుకుంటే ఆయనకు అర్థమైపోతుంది, నాకు ఆకలి తీరిపోయింది. తిన్నప్పుడు ఆహారం తీసుకున్న తర్వాత అర్థమైపోతుంది ఆయనకు, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, ఆకలి తీరిందా లేదో అతనికే అర్థమైపోతుంది. అలాగే భక్తి యోగ సరిగ్గా చేసుకుంటున్నప్పుడు మీకే అర్థమైపోతుంది, నేను బాగా భక్తిలో ప్రగతి సాధిస్తున్నానా లేదా అని. మీరే ఆ సంతృప్తిని మీరు అనుభవిస్తారు. సో ఈ విధంగా భక్తి యోగ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మెల్లిమెల్లిగా రజోగుణం తమోగుణం అనేవి వెళ్ళిపోతాయి. ఈ రజోగుణం తమోగుణం వెళ్ళిపోయింది అనుకోండి, మెల్లిగా సత్వగుణం ఉంటుంది. అది మెల్లిమెల్లిగా ఆ సత్వంలోనే విశుద్ధ సత్వం అయిపోతుంది, ప్యూర్ గుడ్నెస్. సో ఆ విధంగా విశుద్ధ సత్వంలో మనం నివసించినప్పుడు అప్పుడు ఇంకా ఏ భౌతిక కల్మశాల మనలో ఉండవన్నమాట. ఆ టైంలో ఇంకా మనకి ఏ రకమైన సమస్యలు కానీ సందేహాలు కానీ ఉండవు. అప్పుడు అన్నీ కూడా మనకు బాగా అర్థమవుతాయి, భగవంతుడు కూడా బాగా అర్థమవుతాడు. మళ్ళీ మనం ఈ భౌతిక ప్రపంచానికి తిరిగి రాము. తమేవ యూయం భజతాత్మవృత్తిభిర్మనోవచః కాయగుణైస్వకర్మభిః అమాయినః కామ దుఘాంగ్రి పంకజం యథాధికారావసితార్థ సిద్ధయ. పృథు మహారాజు ఇంకేం చెప్తున్నారంటే తన ప్రజలకి, మీరు మీ యొక్క మనస్సుని, మీ యొక్క వాక్యాల్ని, మనస వాచ, ఇంకా మీ యొక్క శరీరాల్ని, కర్మన, మీ యొక్క కార్యాలు అన్నిటినీ, మీ శరీరం, మీరు శరీరం ద్వారా చేసే రకరకాల వర్ణాశ్రమ ధర్మ కర్తవ్యాలని, కార్యాలని అన్నీ కూడా మీరు ఎంతో ఓపెన్ మైండెడ్తో, సరైన భావనతో మీరు దీని ద్వారా భగవంతుడికి భక్తి చేసుకోండి. మనస కర్మన వాచన మీరు భగవంతుడికి భక్తి చేసుకోండి. మీ యొక్క సామర్థ్యం అనుసారంగా మీరు ఏ ఏ కార్యాల్లో మీ ఏ వర్ణాశ్రమంలో ఉన్నారో దాని ప్రకారంగానే మీరు భగవంతుడికి అక్కడి నుంచే సేవ చేసుకోండి. తద్వారా మీరు సంపూర్ణమైన విశ్వాసంతో భగవంతుడి పైన ఉంచి మీరు భగవంతుడికి సేవ చేసుకోవాలి. అప్పుడు మీరు ఇలా చేసుకుంటే తప్పకుండా మీ జీవితంలో జీవిత లక్ష్యాన్ని మీరు సాధిస్తారు, జీవితం మీది సార్థకమైపోతుంది అని ఇక్కడ చెప్తున్నారు. స్వకర్మణాత్తం అభ్యర్చ్య అని భగవద్గీతలో అన్నారు. సో మనం భగవంతుడిని మన యొక్క కార్యాల ద్వారా భగవంతుడిని ఆరాధించుకోవచ్చు. సో అందుకని ఇక్కడ వర్ణాలు, ఆశ్రమాలు ఉన్నాయి. పృథు మహారాజు ఇక్కడ అదే చెప్తున్నారు, గుణస్వకర్మభి, మీ గుణాల కర్మల అనుసారంగానే మీరు కార్యాలు చేసుకుంటూ భగవంతుడిని సంతృప్తిపరచవచ్చు. సో అందుకనే బ్రాహ్మణుల యొక్క కర్తవ్యం నిర్వహించాలి. బ్రాహ్మణులు అంటే ఏంటంటే వాళ్ళు కొంచెం తెలివైన వాళ్ళు, ఎక్కువగా బుద్ధి బాగా ఉంది వాళ్ళకి. అంటే వాళ్ళు ఒక శరీరానికి, అందుకే దాన్ని తలకాయతో పోలుస్తారు. తలకాయలో ఉంటుంది కదా మళ్ళీ బుర్ర, అందుకనే బ్రాహ్మణుల్ని తలకాయతో పోలుస్తారు. ఇంకా క్షత్రియుల్ని చేతులతో పోలుస్తారు, వాళ్ళు రక్షణ కల్పిస్తారు. ఇంకా వైశ్యుల్ని ఉదరం, కడుపుతో పోలుస్తారు. ఇంకా శూద్రుల్ని కాళ్ళతో పోలుస్తారు, వాళ్ళు మొత్తం మిగతా 3 వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. సో ఈ విధంగా మీరు బ్రాహ్మణులు అంటే హై, శూద్రులు అంటే లో, అలా హై లో ఉండొచ్చు. కానీ అవన్నీ కూడా ఒకవేళ మన ఉద్దేశం భగవంతుడిని సంతృప్తిపరచడానికైతే మాత్రం ఆ హైలో ఏముండవు. అందరూ భగవంతుడు సేవ చేస్తున్నారు, అందరూ సమానం. వీరి మధ్యలో ఎటువంటి పార్థక్యం లేదు. వీళ్ళు గొప్ప, వీళ్ళు చాలా బెస్ట్, వీళ్ళు వేస్ట్ అన్నట్టు ఏం లేదనమాట. అందరూ ఒకవేళ భగవంతుడి సేవ చేస్తే అందరూ సమానం. ఆధ్యాత్మిక స్థాయిలో అందరూ సమానమే. కానీ వాళ్ళ యొక్క కార్యాలు, వాళ్ళ ప్రకారం, వాళ్ళ యొక్క గుణకర్మల ప్రకారం వాళ్ళు భగవంతుడి సేవ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా ఎవరైనా సరే భగవంతుడి భక్తి చేసుకొని వాళ్ళు భక్తిలో ప్రగతి సాధించి శుద్ధ భక్తులుగా మారిపోవచ్చు, విజయం సాధించవచ్చు, భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు. కానీ ఒక్కటి ఏంటంటే నో డూప్లిసిటీ, అంటే కపటత్వం లేకుండా భక్తి చేసుకోవాలి, నిజాయితీతో భక్తి చేసుకోవాలి, అంతే. ఎవరైనా సరే, స్త్రీ, శూద్ర, వైశ్య ఎవరైనా సరే వాళ్ళు భగవంతుడు భక్తి చేసుకొని భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు, శుద్ధ భక్తులుగా మారిపోవచ్చు. ఎటువంటి బాధ లేదు మధ్యలో వాళ్ళకి. కానీ వాళ్ళు నిజాయితీతో భక్తి చేసుకోవాలి, కపటత్వం లేకుండా. సో మీరు అయ్యో నేను శూద్రుణ్ణి, అయ్యో నేను స్త్రీని అనుకుంటే ఏం లాభం లేదు. మీరందరికీ యోగ్యత ఉంది, అందరికీ సమానమైన హక్కు, సమానమైన యోగ్యత భక్తి చేసుకోవడానికి ఉంది. కాకపోతే నిజాయితీతో భక్తి చేసుకోవాలి. ఇంకా గురువుల యొక్క మార్గదర్శనంలో మనము భక్తి చేసుకోవాలి. తప్పుడు మనము జీవితంలో విజయం సాధిస్తాం, ఆధ్యాత్మిక జీవితంలో అని ఇక్కడ చెప్తున్నారు.
అసావిహానేక గుణో గుణోద్వర పృథగ్విద్రవ్యగుణక్రియోక్తిభిః సంపద్యతేర్తాశయలింగనామభిర్విశుద్ధ విజ్ఞాన గణస్వరూపతః. ఇంకేం చెప్తున్నారంటే ఇక్కడ ఇది చాలా అద్భుతమైన తాత్పర్యం ఉంది. ఇక్కడ ప్రభుపాదుల వారు పెద్దది ఇచ్చారు తాత్పర్యం, అద్భుతమైన తాత్పర్యం, చర్చించుకుందామంట. సో భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, పృథుమహారాజు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, భగవంతుడు ఆయన ఆధ్యాత్మికం, సంపూర్ణంగా ఆయన చిన్మయం, ఆయన ఆధ్యాత్మిక అవస్థలో ఉంటాడు. ఆయన ఎటువంటి భౌతిక కల్మషాల ద్వారా ఆయన కలుషితం కాదు. అంటే ఆయన ఇక్కడే ఉన్నాడు, అప్పుడప్పుడు మన దేహంలో కూడా పరమాత్మ రూపంలో ఉంటాడు. అయినా కానీ ఆయన ఎప్పుడూ కలుషితం అవ్వడు. ఆయన మన యొక్క మేలు కోరి అలా పరమాత్మ రూపంలో ప్రతి ఒక్కరి హృదయంలో ఉంటారు. ఈ విధంగా ఆయన ఎన్నో యజ్ఞాల ద్వారా ఎన్నో రకాల పదార్థాలను కూడా స్వీకరిస్తున్నారు. భౌతిక పదార్థాలైనా కానీ ఆయన దాని ద్వారా ఏమాత్రం కలుషితం అవ్వడు. సో ఈ విధంగా ఎన్నో రకాల మంత్రాల ద్వారా, దేవతల మంత్రాల ద్వారా మనము ఎన్నో రకాల యజ్ఞాలు చేసి అన్నీ అర్పిస్తున్నాము. అవన్నీ స్వీకరించినా కానీ ఆయన ఎప్పుడూ కూడా భౌతిక కల్మషాలతో కలుషితం అవ్వడు. అంటే భగవంతుడు ఒక స్థానం చెప్తున్నారు. వేదాల్లో ఎన్నో రకాల యజ్ఞాల గురించి చెప్పారు. ఇవన్నీ యజ్ఞాలు చాలా మటుకు కర్మకాండీయ యజ్ఞాలు, ప్రభుపాదుల వారు ఇక్కడ రాస్తున్నారు. సో ఇవన్నీ భౌతిక కార్యాలు 3 త్రిగుణాల ద్వారా కలుషితమై ఉన్నాయి. అయినా కానీ యజ్ఞ అంటే భగవంతుడు విష్ణువు, ఆయన కలుషితం అవ్వలేదు వీటి ద్వారా. ఒక విధంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ యజ్ఞాల ద్వారానే అందరూ ఆనందంగా ఉండొచ్చు భౌతిక ప్రపంచంలో, యజ్ఞాలు చేసి, భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ. సో విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ అంటారు, ఇటువంటి కర్మకాండీయ యజ్ఞాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిట్లో 3 గుణాల ప్రభావం ఉన్నా కానీ, అందులో భౌతిక లాభాలు ఆశించి కొంతమంది చేసినా కానీ, అందులో అంతిమంగా ఒకటి కంపల్సరీ ఉంటుంది. ఏంటంటే అది యజ్ఞ ఎందుకన్నారంటే అది విష్ణువు యొక్క సంతుష్టి కోసం చేస్తున్నారు. అందు కారణంగా ఏదో ఒక భక్తి తత్వము కొంచెం అందులో ఉంది. సంపూర్ణమైన శుద్ధ భక్తి కాకుండా కొంచెం భగవంతుడు విష్ణువు ఫైనల్గా ఆయనకు అర్పిస్తారు కనుక అందులో భగవంతుడికి అర్పించడం అంటే అదొక భక్తి అంగం, అందులో ఒక అంగం ఉంది భక్తిది. సో అందుకనే ఈ కొంచెం భక్తి ఉన్న అందులో అది కర్మకాండీయ యజ్ఞాన్ని విలువ పెంచేస్తుంది. అందుకారణంగా తద్వారా మెల్లిమెల్లిగా వాళ్ళు భవిష్యత్తులో ఇలాంటి యజ్ఞాలు చేసి భక్తి మార్గంలోకి సంపూర్ణంగా రావచ్చు. సూర్యయజ్ఞ, ఇంద్రయజ్ఞ, చంద్రయజ్ఞ, ఎన్నో రకాల దేవీ దేవతల పేర్ల మీద ఎన్నో రకరకాల యజ్ఞాలు ఉన్నాయి. ఈ యజ్ఞాల్లో ఈ దేవీ దేవతలు అందరూ కూడా భగవంతుడి యొక్క ప్రతినిధులై ఈ యజ్ఞాల్లో అర్పించేవన్నీ కూడా స్వీకరిస్తారు. అంతేకాని అవి వాళ్ళు భోగించలేరు, అవి భగవంతుడి తరఫున స్వీకరిస్తారు. ఎలాగైతే గవర్నమెంట్ తరఫున ట్యాక్స్ కలెక్టర్ పన్ను వసూలు చేస్తాడో అలా దేవతలు భగవంతుడి తరఫున వీటన్నిటిని కూడా స్వీకరిస్తున్నారు. ఆ ట్యాక్స్ కలెక్టర్ ఆ పన్నుని ఎంజాయ్ చేయడు, కానీ ఆయన గవర్నమెంట్ తరఫున ట్యాక్స్ వసూలు చేస్తాడు. అలాగే దేవతలు కూడా. కానీ వీళ్ళందరూ దేవతలందరూ పనిచేసేది కూడా భగవంతుడి యొక్క సంతృప్తి కోసమే. ఆ విధంగా యజ్ఞాలన్నిటి యొక్క మూల కారణం, మూల ఉద్దేశం భగవంతుడిని సంతృప్తిపరచడమే. సో అందుకనే ఈ విధమైన సరైన జ్ఞానం కలిగి ఒకవేళ యజ్ఞం చేస్తే మనకి ఇంకా ఎక్కువ ఆధ్యాత్మిక లాభాలు కలగవచ్చు. సో అందుకనే మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం అనే విషయాన్ని మనం అర్థం చేసుకొని యజ్ఞం చేయాలి. ఆ విధంగా మనము భగవద్గీతలో అన్నారు, ఈ విధంగా మనము మన మనసులో ఈ విధంగా అర్థం చేసుకొని మన మనసులో మనం యజ్ఞాలు చేస్తే బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణ హుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. ఈ విధంగా ఎవరైతే సంపూర్ణంగా కృష్ణ భావనామృతంలో ఉండి అర్థం చేసుకొని యజ్ఞాలు చేస్తే అది మొత్తం కృష్ణ చైతన్యం ఆధ్యాత్మికమే. సో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. విష్ణువుని ఆరాధ్యతే పంతాహ, విష్ణువుని ఆరాధించడమే యజ్ఞాల యొక్క లక్ష్యం. విష్ణువుని ఆరాధించడం ద్వారానే మనము మోక్షం లభించవచ్చు మనకు. సో ఇది ఒక విధి విధానం. డైరెక్ట్ భక్తి ఏంటి మరి? ఇందులో ఏంటంటే కొంచెం భక్తి అనేది ఇందులో ఉంది ఈ యజ్ఞాలు, కర్మకాండి యజ్ఞాలు. కానీ ఫుల్ భక్తి 100% భక్తి అంటే నవవిధ భక్తి. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సాఖ్యం ఆత్మనివేదనం. మరి ఎవరు ఏది చేయాలండి? మనం ఇంతకుముందు చెప్పిన కర్మకాండి యజ్ఞాలు చేయాలి, అందులో కూడా విష్ణువు కోసమే చేసేది. లేకపోతే శ్రవణం కీర్తన నవవిధ భక్తి చేయాలా? రెండిట్లో ఏది చేయాలి? ఎవరు ఏది చేయాలి అంటే మామూలుగా ఇక్కడ మనకు క్లియర్గా అర్థం చేసుకోవడానికి ప్రభుపాదుల వారు ఎంతో స్పష్టంగా రాస్తున్నారు. ఈ అద్భుతమైన తాత్పర్యం 9-fold ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది నవవిధ భక్తి. విశుద్ధ విజ్ఞాన జ్ఞాహ,
ఇది భగవంతుడికి డైరెక్ట్ భక్తి అనమాట. ఇది భగవంతుడికి డైరెక్ట్గా శుద్ధ భక్తి చేసుకునే విధి విధానం నవవిధ భక్తి, శ్రవణం, కీర్తనం ఇవన్నీ. అవునా? సో దీంట్లో ఏంటంటే మనం డైరెక్ట్గా భక్తి చేసుకుంటాము. భగవంతుడిని సంతృప్తి పరచడానికి ఇది ఉన్నతమైన మార్గం. కానీ మరి యజ్ఞాలు, కర్మకాండ యజ్ఞాలు, అవి కూడా భగవంతుడిని సంతృప్తిపరచడానికే కదా, ఎందుకంటే భగవంతుడే యజ్ఞపతి. అవును, ఎవరైతే డైరెక్ట్గా భగవంతుడికి నవవిధ భక్తి ద్వారా భక్తి చేసుకోలేరో, లేకపోతే ఆ స్థాయికి ఇంకా చేరుకోలేదో, అలాంటి వారికి కర్మకాండీయ యజ్ఞాలు చేసుకోవడం మేలు. తద్వారా కొంచెం భక్తి అయినా అవుతుంది. ఓకేనా? మరి మీరు అనొచ్చు, అదేంటి ప్రభు, మరి డైరెక్ట్గా అందరూ నవవిధ భక్తి చేసుకోవచ్చు కదా, మళ్ళీ కర్మకాండీయ యజ్ఞాలు చేయడానికి ఎందుకు చెప్తున్నారు వాళ్ళకి కొంతమంది కంటే? మరి వాళ్ళకి భౌతిక ఆశలు ఉన్నాయి, భౌతిక ఆసక్తులు ఉన్నాయి, వాళ్ళ భౌతిక కోరికలు తీర్చుకోవాలనుకుంటున్నారు. అవి మరి అలాంటి కోరికతో మీరు నవవిధ భక్తి చేసుకుంటే మీ భౌతిక కోరికలు తీరకపోవచ్చు మీరు. సో అంటే ఒకవేళ అదే మెయిన్ ఉద్దేశం అయ్యి ఉంటే, ఎందుకంటే ఇక్కడ మనకి భక్తిలో శుద్ధ భక్తులు మనం తెలుసుకుంటాము, మనం చదివాం కూడా. అన్యాభిలాషిత శూన్యం జ్ఞానకర్మాదినావృతం ఆనుకూలేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమ. సో మనం భక్తి ఇక్కడ మన లక్ష్యం ఏంటంటే ఇంద్రియ తృప్తి, భౌతిక కోరికలు ఇవన్నీ వేరే అభిలాష లేకుండా భక్తి చేసుకోవాలి, శుద్ధ భక్తి. ఆ ఉద్దేశంతో మనం చేయాలి భక్తి అసలైతే. కానీ మరి మనకి లేదు నాకు ఎలాగైనా సరే భౌతిక కోరికలు తీర్చుకోవాలి ఉంది, కానీ భగవంతుడిని కూడా నేను ఆరాధించుకుంటాను అంటే అది కర్మకాండ యజ్ఞాలు చేస్తే మెల్లిమెల్లిగా మీరు ఆ భౌతిక కోరికలను తీరిపోయి మెల్లిగా శుద్ధమైపోయి మీరు మెల్లిగా శుద్ధ భక్తి చేసుకునే స్థాయికి రాగలుగుతారు. అందుకని అలాంటి వాళ్ళకి కర్మకాండ యజ్ఞాలు చేయమని చెప్పారు. ఓకేనా? సో భగవంతుడు ఏంటంటే అన్నీ స్వీకరిస్తాడు. ఆయన నుంచే భౌతికం, ఆధ్యాత్మికం అన్నీ ఉత్పన్నం అవుతున్నాయి కనుక ఆయనకి ఏం తేడా లేదు, అంతా ఆయన నుంచే వస్తున్నాయి కాబట్టి ఆయన దాని ద్వారా ప్రభావితం అవ్వడు, భౌతికం ద్వారా. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి మనం. ఓకే? ఎలాగైతే ఇంకొకటి ఏంటంటే మనం భగవంతుడికి భక్తి చేసుకుంటున్నాం అనుకోండి, ఒకవేళ భౌతిక ఉద్దేశంతో, భౌతిక ఆశతో కూడా, మెయిన్ ఏంటంటే ఇప్పుడు కర్మకాండ యజ్ఞాల లక్ష్యం ఏంటి? మీరు యజ్ఞాలు చేయడం ద్వారా మెల్లిగా శుద్ధమైపోయి శుద్ధ భక్తి స్థాయికి రాగలుగుతారు. ఎందుకంటే అందులో కూడా భగవంతుడు యజ్ఞపతి విష్ణువు కోసమే ఒక యజ్ఞం చేస్తున్నాం, ఒక మూల కారణం. సో మనం ఎందుకనే ఏమున్నా సరే, ధ్రువ మహారాజు ఒక ఉదాహరణ, ఆయనకు భౌతిక కోరికన్న ఆయన వెళ్ళేసి డైరెక్ట్ భక్తి చేసుకున్నాడు. సో అలా భౌతిక కోరికతో డైరెక్ట్ భక్తి చేసుకుంటే మెల్లిమెల్లిగా భౌతిక కోరిక అనేది వెళ్ళిపోతుంది. ధ్రువ మహారాజ్ చూసారా, ఆయన భక్తి చేసుకున్న తర్వాత ఆయన భౌతిక కోరిక వెళ్ళిపోయింది. తర్వాత విష్ణు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ఆయన అనుకున్నాడని నేను ఇటువంటి భౌతిక కోరికను ఎందుకు కోరుకున్నాను, నేను తప్పు అని చేశానని, మూర్ఖుండి అని. సో ఆ విధంగా అనమాట. అందుకనే మనము మరి ఏం చేయాలి అంటే, మనకి భౌతిక కోరికలు కూడా ఉన్నాయి, మరి ఇప్పుడు నేను కర్మకాండ యజ్ఞాలు చేయడానికి వెళ్ళాలా? ఇది వదిలేసి లేదు, మీకు ఏ కోరిక ఉన్నా లేకపోయినా మీరు భక్తి మాత్రమే చేసుకోండి. అకామ సర్వకామో వా మోక్షకామా ఉదారది తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. సో ఈ విధంగా మనము తీవ్రేణ భక్తి యోగేన అంటే డైరెక్ట్ భక్తి, నవవిధ భక్తి చేసుకోండి. ధ్రువ మహారాజ్ అలాగే చేశాడు. అవునా? ఓం నమో భగవతే వాసుదేవ అనే మంత్రాన్ని జపించాడు, ప్రతిరోజు భగవంతుడు విగ్రహారాధన చేశాడు, భగవంతుడికి అర్పించే ఫలాల్ని స్వీకరించాడు, ప్రసాదాన్ని. సో ఈ విధంగా ధ్రువ మహారాజు ఫైనల్గా అన్ని భౌతిక కోరికలు ఆయనవి మాయమైపోయాయి, మటుమాయమైపోయాయి. భక్తి యొక్క శక్తి ద్వారా వైరాగ్యం, జ్ఞానం అంతా వచ్చేసింది. తర్వాత భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు, మనం చూసాము. సో ఈ విధంగా తర్వాత ఆయన యొక్క భౌతిక కోరిక కూడా తీరిపోయింది. భగవంతుడు ఆయన భౌతిక కోరికను కూడా తీర్చాడు. ఆయనకి ఇప్పుడు కోరిక లేకున్నా సరే ముందు కోరుకున్నాడు కనుక ఆ కోరికతోనే ఆయన ఆరాధించాడు కనుక భగవంతుడు ఆ కోరికను కూడా తీర్చేస్తాడు. సో మనకు అర్థమయ్యేది ఏంటంటే, మనం ఒకవేళ భగవంతుడిని ఆరాధించుకుంటే మీకు భౌతికంగా, ఆధ్యాత్మికంగా మీరు లాభాన్ని పొందుతారు, మీరేమీ కోల్పోరు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి అని ఇక్కడ ప్రభుపాద ద్వారా రాస్తున్నారు. ఇంకా నెక్స్ట్ ఒక 2 శ్లోకాలు ఉన్నాయి, అవి చూసుకొని మనం ముగిద్దామంటే ఈరోజుది. ప్రధాన కాలశయ ధర్మ సంగ్రహే శరీరయేష ప్రతిపద్య చేతన క్రియాఫలత్వేన విభుర్విభావతే యతానలోధారుజు తద్గుణాత్మక. ఇప్పుడు భగవంతుడు ఆయన సర్వంతర్యామి. సో ఆయన రకరకాల శరీరాల్లో ఆయన ఉంటాడు పరమాత్మ రూపంలో, మనం చెప్పుకున్నాం కదా. ఎందుకని శరీరాలన్నీ భౌతిక పదార్థాలతో నిర్మితమైనా కానీ ఆయన భగవంతుడు పరమాత్మ రూపంలో మన శరీరాల్లో ఉంటాడు.
సో ఇవన్నీ శరీరాలన్నీ రకరకాల గుణ కర్మ పరిస్థితులు కాలం సమయం ప్రకారం సృష్టించబడతాయి రకరకాల శరీరాలు. సో అందుకనే వాళ్ళన్ని శరీరాలు కూడా రకరకాలుగా ప్రవర్తిస్తాయి వాళ్ళ యొక్క గుణకర్మానుసారంగా, పరిస్థితుల అనుసారంగా, శరీరానుసారంగా. కానీ భగవంతుడు వీటన్నిటికీ అతీతం. ఆయన పరమాత్ముడి రూపంలో ప్రతి ఒక్క శరీరంలో ఉంటాడు. సో అందుకనే మనము మరి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. మనం ఆత్మలము, మనం భగవంతుడి సేవ చేసుకోవాలి. ఈ విషయాలన్నీ అర్థం చేసుకోవాలంటే తద్విజ్ఞానార్థం సగురుమేవాభిగచ్చేత్. గురువు దగ్గరికి వెళ్ళి శరణాగతులయ్యి ఆ గురువుని ఆశ్రయించి ఆయనకు సేవ చేసుకొని ఆయన నుంచి మనం ఈ సరైన జ్ఞానాన్ని భగవంతుడి గురించి పొందాలి. దీని తప్ప ఇంకా వేరే ఉపాయం లేదు. మనం భగవంతుడిని చేరుకోవాలంటే గురువుని ఆశ్రయించాల్సిందే అనే విషయాన్ని ప్రభుపాల ద్వారా ఇక్కడ స్పష్టంగా రాస్తున్నారనమాట. సో ఆ విధంగా మనం భగవంతుడికి శరణాగతులం అయ్యి ఎంత బాగా మనం భగవంతుడికి ఎంతగా శరణాగతులం అయితే అంతగా మనకు భగవంతుడు తన గురించి మనకు తెలియజేస్తాడు. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథా భజామ్యహం. సో భగవంతుడు ఈ విధంగా మనము ఎంతగా శరణాగతులం అయితే అంతగా ఆయన మనకు సాక్షాత్కారం అవుతాడు. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. సో మనం భగవంతుడి నుంచి తెలుసుకోవాలనుకుంటున్నామా? సో మరి మీరు భగవంతుడికి ఇంకా బాగా శరణాగతులు అవ్వాలి. సో ఆ విధంగా మనము మెల్లిగా సంపూర్ణంగా భగవంతుని అర్థం చేసుకోవాలంటే ఎన్నో జన్మలు పట్టవచ్చు. బహునాం జన్మానం అంతే జ్ఞానవాన్ మాన్ ప్రపద్యతే వాసుదేవం సర్వమిది మహాత్మసు దుర్లభం. అందుకే అటువంటి మహాత్ములు చాలా దుర్లభం అని చెప్పారు గీతలో. సంపూర్ణంగా శరణాగతులు ఇవ్వాలి. ఎన్నో జన్మల తర్వాత ఒక వ్యక్తి సంపూర్ణంగా భగవంతుడికి శరణాగతులు అవుతాడు. అర్థం చేసుకోండి భగవంతుడి వాసుదేవ సర్వమితి అని. సో లాస్ట్ శ్లోకం ఈరోజుకి. అహో మమామి వితరంత్యనుగ్రహం హరిం గురుం యజ్ఞభుజామధీశ్వరం స్వధర్మేణ యోగేన యజంతి మామక నిరంతరం క్షోణితలే దృఢవ్రతాః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతుడు ఆయనే భోక్త, ఆయనే పతి, ఆయనే అందరికీ పతి, అన్ని యజ్ఞపతి భోక్త ఆయనే, ఇంకా ఆయనే అందరి గురువు కూడా. సో అందుకనే పృథు మహారాజ్ చెప్తున్నాడు, మీరందరూ కూడా ఈ పృథ్వీ మీద ఉన్న వాళ్ళందరూ కూడా, ప్రజలందరూ కూడా భగవంతుడితో సరైన సంబంధాన్ని స్థాపించుకోండి. తద్వారా మీరు భగవంతుడిని బాగా ఆరాధించుకోండి. మీ యొక్క కార్యాల ద్వారా, కర్తవ్యాల ద్వారా భగవంతుడిని ఆరాధించుకోండి. తద్వారా మీరు మీ కర్తవ్య పాలన చేసుకుంటూ భగవంతుడిని ఇలా బాగా ఆరాధించుకోవడం ద్వారా మీరు నాకు కూడా మేలు చేసిన వాళ్ళు అవుతారు. అందుకనే ఓ ప్రజలారా మీకు నేను నా ధన్యవాదాలని తెలుపుకుంటున్నాను. ఇప్పుడు పృథు మహారాజు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నారు. ఎందుకంటే మీరందరూ కూడా బాగా, ఎందుకంటే అప్పుడు ఉన్న వాళ్ళల్లో చాలామంది ఏంటంటే అందరూ బాగా వర్ణాశ్రమాన్ని పాటిస్తున్నారు. అందుకనే పృథు మహారాజు వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నారు. ఎవరైతే పాటించట్లేదో ఇంకా కొంతమంది వారిని పాటించాలని ప్రోత్సహిస్తున్నారు. సో ఈ విధంగా వాళ్ళందరికీ ఎవరైతే బాగా భక్తి చేసుకుంటున్నారో, వాళ్ళ ధర్మాన్ని అనుసరిస్తున్నారో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నారు ఇక్కడ పృథు మహారాజు. ఎందుకంటే దానివల్ల ఇద్దరికీ క్షేమం కలుగుతుంది. ఇక్కడ రాజు ద్వారా ప్రజలకి క్షేమం కలుగుతుంది, ప్రజలు బాగా అన్ని ధర్మాన్ని పాటిస్తే తద్వారా రాజుకి కూడా మేలు జరుగుతుంది. సో ఇద్దరికీ లాభదాయకం అన్నమాట ఆధ్యాత్మికంగా. సో అందుకని పృథు మహారాజు ధన్యవాదాలు తెలుపుకుంటారు. సో మనము ఇక్కడే ఈ యొక్క శ్లోకంతో ఈరోజు చర్చ ముగిద్దామంట. రేపు నుంచి ఇంకా చాలా ముఖ్యమైన అంశం చర్చించుకుంటాం. బ్రాహ్మణులు, వైష్ణవులు, ముఖ్యంగా వైష్ణవ సేవ, వాళ్ళ గొప్పతనం ఏంటి, వైష్ణవుల్ని సేవించుకోవడం ఎంత ముఖ్యం భక్తిలో అనే విషయాన్ని పృథు మహారాజు అద్భుతంగా వర్ణిస్తారు. సో వైష్ణవ సేవ గురించి తెలుసుకోవాలనుకుంటే, వైష్ణవులకి ఎలా సేవించుకోవాలి, దాని వైష్ణవుల యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ వచ్చే శ్లోకాల్లో పృథు మహారాజు నుంచి మనం వినొచ్చు, తెలుసుకోవచ్చు. అప్పటి వరకు సెలవు. శ్రీల ప్రభుపాద की जय, ग्रंथराज श्रीमद् भागवतम की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतानाथ प्रेमानंदे हरि हरि बोल.